జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జలజ్ ప్రాజెక్ట్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల శాఖ. ఆప్షన్ బి జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి జలశక్తి మంత్రిత్వ శాఖ. ఏ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించడాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ కేరళ. ఆప్షన్ బి తెలంగాణ. ఆప్షన్ సి కర్ణాటక. ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మనమిత్ర వాట్సాప్ సర్వీస్ను అధికారికంగా ప్రారంభించిన మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బొత్స సత్యనారాయణ. ఆప్షన్ బి నారా లోకేష్. ఆప్షన్ సి గుడివాడ అమర్నాథ్. ఆప్షన్ డి పింజారి అనిల్ కుమార్. ఆన్సర్ ఆప్షన్ బి నారా లోకేష్. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. అధికారిక వాట్సాప్ నంబర్ 9523000009ను ప్రభుత్వం కేటాయించింది. ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 30న లాంఛనంగా ప్రారంభించారు. రెండో విడతలో మరో 360 పౌర సేవలను తీసుకువస్తామని, మనమిత్ర కిందకు తెస్తామని ఆయన పేర్కొన్నారు. సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్న భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ కేఎన్ దీక్షిత్. ఆప్షన్ 2 సి మానస్. ఆప్షన్ 3 సర్ జాన్ మార్షల్. ఆప్షన్ 4 ఎంఎస్ వాట్స్. ఆన్సర్ ఆప్షన్ 3 సర్ జాన్ మార్షల్. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏఎల్హెచ్ ధ్రువ్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్. ఆప్షన్ సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఆప్షన్ డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్. ఆన్సర్ ఆప్షన్ బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏఎల్హెచ్ ధ్రువ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ అభివృద్ధి చేసింది. హెచ్ఏఎల్ అధికారిక వెబ్సైట్ ధ్రువ్ అనేది బహుళ ప్రాంత ఉపయోగాల కోసం రూపొందించిన స్వదేశీ లైట్ హెలికాప్టర్. ఇది భారతీయ సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి అభివృద్ధి చేయబడింది. తాజాగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ జార్జియా. ఆప్షన్ బి అర్జెంటీనా. ఆప్షన్ సి రష్యా. ఆప్షన్ డి భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ ఏ జార్జియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. జార్జియా దాదాపు శతాబ్దం పాటు మలేరియా నిర్మూలన కోసం కృషి చేసింది మరియు WHO ఈ విజయాన్ని ధృవీకరించింది. ఈ మైలురాయిని సాధించిన 45వ దేశం జార్జియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంజీవయ్య జయంతిని ఏ రోజున రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశించింది? ఆప్షన్ ఏ ఫెబ్ 14. ఆప్షన్ బి ఫెబ్ 20. ఆప్షన్ సి ఏప్రిల్ 14. ఆప్షన్ డి జూన్ 15. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 14. చన్హుదారో ప్రదేశాన్ని ఎవరు ఎప్పుడు త్రవ్వకం జరిపి కనుగొన్నారు? ఆప్షన్ 1 ఆర్డి బెనర్జీ 1922. ఆప్షన్ 2 ఆర్సి మజుందార్ 1931. ఆప్షన్ 3 సర్ ఆర్ఎల్ స్టైన్ 1927. ఆప్షన్ 4 క్యూరే 1935. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్సి మజుందార్ 1931. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ జూన్ 20. ఆప్షన్ బి జూన్ 21. ఆప్షన్ సి జూన్ 22. ఆప్షన్ డి జూలై 22. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్ 21న జరుపుకుంటారు.
సెప్టెంబర్ 27, 2014న యుఎన్ జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా డే సందర్భంగా తన సూచనను అందించారు. భారతదేశం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని రికార్డు స్థాయిలో 177 సభ్య దేశాలు ఆమోదించాయి. ద బిగ్ యాపిల్ అని ఏ సిటీని అంటారు? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి జార్జియా, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి డెన్మార్క్. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్. సంగం సాహిత్యంలో ప్రస్తావించిన నాడుకల్ పదం అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఇండో రోమన్ వ్యాపారంలో ఎగుమతి చేసిన ఒక వస్తువు. ఆప్షన్ 2 నాడు మీద విధించిన పన్ను. ఆప్షన్ 3 వీరుల స్మారకంగా ప్రతిష్ఠించిన శిల. ఆప్షన్ 4 వేలిర్ ముఖ్యుడికి సంబంధించిన ప్రస్తావన. ఆన్సర్ ఆప్షన్ 3 వీరుల స్మారకంగా ప్రతిష్ఠించిన శిల. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ 1 హాజీ షరీతుల్లా, ఆప్షన్ 2 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆప్షన్ 3 సయ్యద్ అహ్మద్ రాయబర్వేలి, ఆప్షన్ 4 రషీద్ అహ్మద్ గంగోహి. ఆన్సర్ ఆప్షన్ 3 సయ్యద్ అహ్మద్ బరేల్వి. బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం నాసా లాంచ్ చేసిన మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 స్పిరెక్స్ 5, ఆప్షన్ బి వోయేజర్ 1, ఆప్షన్ సి అపోలో 1, ఆప్షన్ డి స్పిరెక్స్ 1. ఆన్సర్ ఆప్షన్ ఏ స్పిరెక్స్ 4. ఆన్సర్ ఆప్షన్ ఏ స్పిరెక్స్ 5. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్డ్ అయింది 1 అక్టోబర్ 1958. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. 59వ జ్ఞానపీఠ అవార్డు 2025 ఎవరికి దక్కింది? ఆన్సర్ వినోద్ కుమార్ శుక్లా. 1976లో బెంగాలీ నవల రచయిత్రి ఆశాపూర్ణాదేవికి జ్ఞానపీఠ అవార్డును అందుకున్న మొదటి మహిళ. 58వ జ్ఞానపీఠ అవార్డు జగద్గురు రామభద్రాచార్య సంస్కృత లిటరేచర్, తెలుగులో మొట్టమొదటిసారిగా విశ్వనాథ సత్యనారాయణకి కవి సామ్రాట్ 1970లో జ్ఞానపీఠ అవార్డు దక్కింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 1988లో విశ్వంబర రచనకు గాను జ్ఞానపీఠ అవార్డు అనేది దక్కింది. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 ప్రీతిలతా వడ్డీదార్, ఆప్షన్ 2 మేడం బికాజీ కామా, ఆప్షన్ 3 దుర్గాబాయి దేశ్ముఖ్, ఆప్షన్ 4 దుర్గా పావి. ఆన్సర్ ఆప్షన్ 2 మేడం బికాజీ కామా. భారత విప్లవానికి తల్లి అని మేడం బికాజీ రుస్తోం కామాను అంటారు. మేడం కామా 1861లో బొంబాయిలో జన్మించింది. ఆమె భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖురాలు మరియు విప్లవాత్మక చర్యలకు ప్రసిద్ధి చెందింది. ఆమె 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. పారిస్ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రో పోటీని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అర్షద్ నదీమ్, ఆప్షన్ బి నీరజ్ చోప్రా, ఆప్షన్ సి ఆండర్సన్ పీటర్స్, ఆప్షన్ డి జాన్ జెలిస్నీ. ఆన్సర్ ఆప్షన్ బి నీరజ్ చోప్రా. 2025 ప్రపంచ బ్యాంకు భూ సదస్సులో భారతదేశం ఏ కారణం వల్ల కంట్రీ ఛాంపియన్గా గుర్తించబడింది? ఆప్షన్ ఏ గ్రామీణ వ్యవసాయ పథకాల విజయానికి, ఆప్షన్ బి నగరాభివృద్ధిలో పాల్పడిన పథకాల కారణంగా, ఆప్షన్ సి డిజిటల్ భూపాలనలో మార్గదర్శక చొరవల వలన, ఆప్షన్ డి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకరించినందుకు. ఆన్సర్ ఆప్షన్ సి డిజిటల్ భూపాలనలో మార్గదర్శక చొరవల వలన. రాష్ట్రపతి అధికారాలను ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 63, ఆప్షన్ బి ఆర్టికల్ 53, ఆప్షన్ సి ఆర్టికల్ 40, ఆప్షన్ డి ఆర్టికల్ 51. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 53. ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 బీహార్ ఇండియా, ఆప్షన్ 2 రావల్పిండి పాకిస్తాన్,
ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ ఇండియా, ఆప్షన్ 4 కాఠ్మండు నేపాల్. ఆన్సర్ ఆప్షన్ 2 రావల్పిండి పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ 1 38,000 కోట్లు, ఆప్షన్ 2 58,000 కోట్లు, ఆప్షన్ 3 39,000 కోట్లు, ఆప్షన్ 4 48,000 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ 4 48,000 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కోసం మొత్తం బడ్జెట్ వ్యయం 48,341.14 కోట్లకు ప్రతిపాదించబడింది. ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే జాతీయ రహదారులు ఎన్ని? ఆప్షన్ 1 32, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 52, ఆప్షన్ 4 26. ఆన్సర్ ఆప్షన్ 3 52. బన్వాలి అనే ప్రదేశం ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ 1 సరస్వతీ నది, ఆప్షన్ 2 సట్లెజ్ నది, ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ 4 రావి నది. ఆన్సర్ ఆప్షన్ 1 సరస్వతీ నది. పంచాయతీల పదవీ కాలం 5 సంవత్సరములు ముగియక ముందే రద్దు అయినట్లయితే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 243E, ఆప్షన్ 2 ఆర్టికల్ 243E1, ఆప్షన్ 3 ఆర్టికల్ 243E1, ఆప్షన్ 4 ఆర్టికల్ 243E3. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 243E3. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఆస్తులను జాతీయం చేసే సందర్భంలో దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి పూర్వానుమత అవసరం అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 31, ఆప్షన్ 2 ఆర్టికల్ 31A, ఆప్షన్ 3 ఆర్టికల్ 201, ఆప్షన్ 4 ఆర్టికల్ 248. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 31A. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి 1971లో ఏ కమిటీని చేయడం జరిగింది? ఆప్షన్ 1 BPR విఠల్ కమిటీ, ఆప్షన్ 2 MT రాజు కమిటీ, ఆప్షన్ 3 C నరసింహం కమిటీ, ఆప్షన్ 4 దంతవాలా కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 C నరసింహం కమిటీ.